ప్రభుత్వ విద్యా విధానంలో ఉండాలి. ప్రభుత్వ విద్యా విధానంలో లేదు. విద్యా విధానంలో మీరు ఆంగ్లంలో వీళ్ళు చదువుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ విధానం ఏర్పాటు చేస్తే చెయ్యొచ్చు. తెలుగునేం చేస్తారు? మీరు ఆంగ్ల భాష వల్ల వీడికి ప్రయోజనం ఉంటే అది నేర్పండి. ఎందుకనంటే ఆయన ఆంగ్లంలో అంతకన్నా మహాపండితుడు లేడు. గిడుగు రామ్మూర్తి గారి కంటే మహాపండితుడు లేడు. ఆంగ్లం కూడా చదువుకున్నారు ఆయన. బాగా ఆయన సంస్కృతాన్ని ఆంగ్లాన్ని బాగా క్షుణ్ణంగా చదివి ఆంగ్ల సాహితీవేత్తలు ఆంగ్ల భాషలో ఆయన అక్కడ విదేశాల్లో వచ్చిన భాషోద్యమాలు వీటన్నిటి ప్రభావము ఆయన గ్రహించి అటువంటి అవసరం మనకు కూడా ఉన్నది అని చెప్పి ఇక్కడ భాషోద్యమం అని చేశారు. ఆ జ్ఞానంతోనే ఆయన ఇక్కడ ఈ భాషా సంస్కరణకు పూనుకున్నారు. షేక్స్పియర్ ఇంగ్లీష్కి మామూలు ఇంగ్లీష్కి తేడా ఉంటుంది అంటే ప్రతి భాషకి ఉంటుంది కదా. ఉంటుందండి, ప్రతి భాషలోనూ ఉంటుంది. అలా ఆయన అక్కడున్న భాషోద్యమాలు వాడుక భాషలో అక్కడ ఎటువంటి రచనలు జరిగాయి, దానివల్ల ప్రజలకు ఎంత మేలు జరిగింది ఇవన్నీ తెలుసుకుని ఇక్కడ కూడా చేయాలని చేశారు ఆయన. కనుక అట్లాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్పితే నేర్పచ్చు, ఎవడొద్దన్నాడు? 4 భాషలు మీ అబ్బాయికి వస్తే మీకేమైనా ఇబ్బందే?